ఆంధ్రప్రదేశ్ విభజింపబడి ఏపీ, తెలంగాణలో 2 రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత ప్రజల మధ్య ఎలాంటి వైషమ్యాలు ఏమీ లేవు. కలిసిమెలిసి బాగానే ఉన్నారు. అప్పుడప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు కాసింత రాజకీయాన్ని వేడెక్కిస్తూ ఉంటాయి. తాజాగా ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు తెలంగాణ నాయకుల దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని వ్యాఖ్యలు చేసిన తర్వాత తెలంగాణలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిస్పందన కనిపించింది. చివరికి అక్కడ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను మంత్రి హోదాలో చెబుతూ ఉన్న క్షమాపణలు చెప్పకపోతే ఆయన సినిమాలు విడుదల కానివ్వము అన్నారు. జనసేన పార్టీ నుంచి ఒక ప్రకటన వచ్చింది, దీన్ని ఎక్కడితో సాలిచ్చేయండి, మా మాటలు వక్రీకరిస్తున్నారు, వేరే విధంగా అర్థం చేసుకోకండి అని చెప్పి వచ్చింది. సో ఇది జరుగుతూ ఉంది. సో ఇదే సమయంలోనే ఒక ఆసక్తికర భేటీ తెలుగు రాష్ట్రాల్లో కనిపించింది. తెలంగాణకు చెందినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఉండవల్లిలోని తన నివాసంలో కలిశారు. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి నిర్వహిస్తూ ఉంది. ఆ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం కోసం అని చెప్పి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడికి విచ్చేశారు. వాస్తవానికి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను తెలంగాణ ప్రభుత్వం ఇన్వైట్ చేయబోతుంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం కోసం మాత్రమే నేను వచ్చాను అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ కూడా వ్యాఖ్యలు చేశారు. మరి ఇది ఆహ్వానం వరకే పరిమితమైందా? తాజాగా జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యల మీద ఏవైనా కనుక కాసింతైనా చర్చ జరిగిందా? 2 రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాల మధ్య కూడా ఏమైనా చర్చ జరిగిందా అన్న విషయం అయితే తెలియదు. కానీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళే చెబుతాయిలేండి ఇటువంటివి ఏవైనా ఉంటే. ఇప్పటికైతే ఈ భేటీ ఆసక్తికరం అనిపించింది. ఫస్ట్ ఎందుకు వచ్చారో తెలియలేదు, తర్వాత తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి ఆహ్వానించడం కోసం మాత్రం వచ్చాను అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే క్లారిటీ ఇచ్చారు.